నమస్కారం. మన వాసవ్య హెల్త్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాం ఇది 1058వ వీక్. ఇది అంటే 1058వ వారంలో మనం ఉన్నాం. మనకి ఈ కరోనా వచ్చినా ఏం వచ్చినా మన హెల్త్ ఎడ్యుకేషన్ ఆగట్లా. కాకపోతే ఏంటంటే ఇదివరకు ప్రేక్షకులందరూ ఉండి వింటూ ఉండేవారు, కానీ ఇప్పుడు ఆన్లైన్లో మనం దాన్ని చేస్తున్నాం. ప్రతి ఒక్కళ్ళు ఇంటి దగ్గర కూర్చుని ఇది చక్కగా వినొచ్చు. మనం ప్రతి వారం ఈ కరోనా గురించి రకరకాలైన సబ్జెక్ట్స్ కరోనా మీద మనం మాట్లాడుతూ వచ్చాం. ఈరోజు చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇమ్యూనిటీ కోవిడ్-19. అంటే ఏంటి? కరోనా వస్తే ప్రతి వారికి భయం, అమ్మో కరోనావా మీద పడిపోయిందా, మన ప్రాణం పోతుందే అన్న భయం ఉంది ప్రతి ఒక్కళ్ళలో. కానీ నిజంగా చెప్పాలంటే అంత భయపడవలసిన అవసరమే లేదు. మనం యూనివర్సల్ ప్రికాషన్స్ అంటాం. ఇవన్నీ రోజు మనం టీవీలో చూస్తున్నాం, పేపర్లో చదువుతున్నాం. ఈ ఇమ్యూనిటీకి మనకు కావాల్సిన ఆహారం ఏ రకంగా తీసుకోవాలి, మనం ఎటువంటి రూల్స్ పాటించాలి, ఇవన్నీ కనుక మనకు తెలిసినట్టయితే కరోనా వచ్చినా కూడా భయం లేదు. వచ్చిన ప్రతి ఒక్కళ్ళు చనిపోవటంలా. చనిపోతే ఇప్పుడు మనకి లక్షల సంఖ్యలో మన దేశంలో ఒక్కళ్ళు మిగిలేవాళ్ళు కాదు. కానీ ఎంతోమంది కరోనా వచ్చినా పాజిటివ్ వచ్చినా బతికి బయటపడిపోతున్నారు. ఎలా పడుతున్నారు, ఏమిటి, దానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇమ్యూనిటీ అంటే ఏమిటి అన్న దాని గురించి డాక్టర్ సమరం గారు మాట్లాడతారు. మీరందరూ విని ఏమైనా మీ క్వశ్చన్స్ ఉంటే అడగవలసిందిగా కోరుతున్నాను. ఇప్పుడు డాక్టర్ సమరం గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఈ 1058వ హెల్త్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్కి అధ్యక్షుడు డాక్టర్ మారు గారు, అదేవిధంగా ఫేస్బుక్లో చూస్తున్నటువంటి వేలాది మంది ఫేస్బుక్ ఫ్రెండ్స్కి అందరికి కూడా నమస్కారం. ఈరోజు మనం కరోనా గురించి ఎంతో భయపడుతున్నాం. అసలు వ్యాధి రాకుండా చేసుకోవడమా, వస్తే చనిపోవడమేనా, దానికి ఏమిటి? దాంతోపాటు మరొక విషయం కూడా వింటున్నాం, రోగ నిరోధక శక్తి ఉంటే ఏం పర్వాలేదు. అందుకని ఇప్పుడు కరోనా వ్యాధి వచ్చిన వాళ్ళు చిన్నపిల్లలు, వృద్ధులు, వాళ్ళిద్దరే జనరల్గా వ్యాధి వల్ల మరణించడం ఉంటుంది. అంచేత మధ్య వయస్సు వాళ్ళు చాలామంది ఎస్కేప్ అయిపోతున్నారు. ఏదో సిమ్టమ్స్ వస్తున్నాయి కానీ, కొద్దిపాటి సిమ్టమ్స్ వస్తున్నాయి కానీ ఏమీ జరగట్లేదు, వాళ్ళు బాగానే ఉంటున్నారు. కేవలం వృద్ధాప్యంలో ఉన్నవాళ్ళు, లేదా గుండె జబ్బు ఉన్నవాళ్ళు, లేదా ఎయిడ్స్ లాంటి ఉన్నవాళ్ళు, షుగర్ ఉన్నవాళ్ళు, లేదా హై బీపీ ఉన్నవాళ్ళు, ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఉన్నవాళ్ళు, ఇలాంటి వాళ్ళే పోతున్నారు. ఎక్కువ మంది పోయిన వాళ్ళు చూస్తే ఎక్కువ మంది ఆరోగ్యం వాళ్ళే. ప్రతి వాళ్ళు ఉంటుంటారు, ఏం తరచుగా జబ్బు వస్తుంటే, తరచుగా నీరసం ఉంటే నీరసం, ఇమ్యూనిటీ లేదు. ఏమిటి ఇమ్యూనిటీ? ఆ ఇమ్యూనిటీ గురించి మనం తెలుసుకున్నాం. ఈ కరోనా నేపథ్యంలో ఇమ్యూనిటీ గురించి మనం కరోనాకి కూడా లింక్ పెడదాం తర్వాత విషయం. కరోనాలో ఇమ్యూనిటీ రోల్ ఏమిటో తర్వాత తెలుసుకున్నాం. కానీ ప్రతి ఒక్కళ్ళు ఇమ్యూనిటీ అంటే ఏమిటి, అది మన శరీరంలో ఏ రకంగా ఏర్పడుతుంది, ఎవరిలో ఇమ్యూనిటీ ఉంటుంది, ఎందుకు ఉంటుంది, ఎందుకు పోతుంది, ఎలా వస్తుంది, చూసారు ఎన్నో పాయింట్స్. ఇవి ఎలా తయారవుతుంది, ఎక్కడి నుంచి వస్తుంది, ఇది ఇమ్యూనిటీ అయినా ప్రత్యేకంగా ఒకటి ఉందా అక్కడాక అనేది తెలుసుకున్నాం. చాలా ఇమ్యూనిటీ అనేది, ఇమ్యూనాలజీ అనేది చాలా పెద్ద టాపిక్ అండి. ఆ పెద్ద టాపిక్ని మీ అందరికీ తేలిగా అర్థం రీతిలో చివరికి కరోనా నేపథ్యంలో ఈ ఇమ్యూనిటీని అవగాహన కలిగించడం కోసం అని నేను ఇప్పుడు ఈ టాపిక్ తీసుకున్నాను. ఇప్పుడు ముఖ్యంగా చెప్పేది ఇమ్యూనిటీ అంటే రోగ నిరోధక శక్తి అంటే ఏంటంటే మనకి రెసిస్టెన్స్ ఎగ్జిబిటెడ్ బై అన్ ఇండివిజువల్ అగెనిస్ట్ డిసీజ్ ఆర్గనిజమ్స్. అంటే రోగకారక క్రిములని ఎదుర్కొనే శక్తి శరీరంలో ఉండడాన్ని ఏమంటారంటే ఇమ్యూనిటీ. దాని రోగకారక అంటే రోగాన్ని కలిగించే క్రిముల్ని ఎదుర్కొనే శక్తి మన శరీరంలో ఉండటాన్ని ఏమంటారు? ఇమ్యూనిటీ అంటారు. ఫస్ట్ ఆ బేసిక్గా తెలుసుకోండి. ఏదైనా శరీరంలో క్రిములు ప్రవేశిస్తే ఆ క్రిములు ఎదుర్కొనే శక్తి మనలో ఉంటే, ఆ క్రిములు పిచ్చిగా ఉంటే ఇమ్యూనిటీ. అది ఎలా వస్తుంది, ఎప్పుడు వస్తుంది, ఎందుకు వస్తుంది, ఏమాత్రం వస్తుంది, ఏమాత్రం ఎలా ఉంటుంది అనేది తెలుసుకున్నాం. ఈ రోగం దీన్ని ముఖ్యంగా 2 రకాలుగా చెప్పుకున్నాం తేలిగా. ఇన్నేట్ ఇమ్యూనిటీ అంటే పుట్టుకతోనే వస్తుంది.
పుట్టుకతో రావడం ఏంటి అంటారు. మన తల్లిదండ్రుల్లో ఉండేటి ఆ జీన్స్ ఉంటాయి. మన శరీరంలో ప్రతి కణంలో లక్షల జీన్స్ ఉంటాయి. కొన్ని జీన్స్ కొన్ని వ్యాధులని అరికట్టేటువంటి ఒక రోగ నిరోధక శక్తి, దాన్ని ఇన్నేట్ ఇమ్యూనిటీ అంటారు. బై బర్త్ వస్తుంది, బై బర్త్ పుట్టుకతోనే వస్తుంది. ఆ పుట్టుకతో వచ్చే జబ్బులు ఉన్నాయి. లేకపోతే ఇప్పుడు మనం అందరం హాయిగా ఉన్నాం. మా చుట్టూతా కుష్టి రోగులు ఉంటారు, చుట్టూతా టీబీ పేషెంట్ ఉంటారు, చుట్టూతా రకరకాల జబ్బులు ఉంటారు. మీరు రోడ్డు మీద చూడండి ఎంతమంది రకరకాల జబ్బులు ఉంటారు. మనకు వస్తాయి ఆ జబ్బులు. వాళ్ళందరితో కలిసి తిరుగుతున్నాం కదా. కుష్టి రోగుల మధ్య మనం వెళుతున్నాం కదా, కుష్టి రోగులు వస్తున్నాం కదా, ఎంతమంది రోగిష్టుల మధ్య చూస్తుంటాం కదా. మా డాక్టర్లు ఉన్నారు, డాక్టర్లు ఎంతమందో పేషెంట్లతో కలుస్తుంటారు కదా, రకరకాల పేషెంట్లు. వాళ్ళకి ఎందుకు ఆ జబ్బులు రావట్లేదు? వాళ్ళలో ఇమ్యూనిటీ సహజంగా ఉంది, తర్వాత పెంపు పొందింది. ఈ పెంపు ఇప్పుడు మన కొద్ది కొద్దిగా మనకి శరీరం వెళుతుంటే నిదానంగా శరీరంలో మనకి ఇమ్యూనిటీ డెవలప్ అవుతుంది. కొద్దిగా వెళుతుంది, ఎక్కువదు. అదేంటండి, మనకి విషం మనకి నష్టం కలుగుతుంది అన్నమాట. నష్టం కలిగించకుండా మనలో స్లోగా ఆ క్రిములకి రోగశక్తి పెంపుతుంది. దీన్ని ఎక్వైర్డ్ ఇమ్యూనిటీ. ఇన్నేట్ ఇమ్యూనిటీ పుట్టుకతో వచ్చేది. ఎక్వైర్డ్ ఇమ్యూనిటీ అంటే ఎక్వైర్డ్ తర్వాత మనకి పెంపొందించుకున్నది, దాన్ని ఎక్వైర్డ్ ఇమ్యూనిటీ అంటారు. మరి ఇప్పుడు ఉన్న చూడండి, చిన్న విషయం చెప్తాను మీకు. ఒక పాము మనిషికి కరిచింది. మనిషి కరిస్తే ఆ కరిచి మొత్తం పాము కూరల విషయం అంతా శరీరంలోకి ఒక్కసారి వెళ్ళిపోయినండి ఏమవుతాడు మనిషి? వాడు మనకి యాంటీ స్నేక్ వినం ఇవ్వకపోతే వెళ్ళిపోతాడు పైకి, ప్రాణాలు పోతాయి కదా. అదే కొద్దిపాటి విషయం వెళ్ళిననుకోండి, కొద్దిపాటి విషయం వెళితే వాడికి ప్రాణం పోదు. దాన్ని ఏమంటారు? సబ్ లీథల్ డోస్ అంటారు. సబ్ అంటే ప్రాణాంతకం కానంత విషము. ఇలాంటి వాడికి ఏంటంటే, అందుకనే పాము విషయాన్ని కొద్దిగా ఎక్కిస్తుంటే ఒక కట్లపాము ఉంది. చివరికి కట్లపాము కరిచిన మనకి ఆ కట్లపాము యొక్క విషయం మనకి ఏం చేయని విధంగా ఇమ్యూనిటీ డెవలప్ అయ్యే పరిస్థితి కొంతమందిలో ఉంది. కట్లో కరిచింటే స్లోగా కొద్దిగా బాడీలో స్లోగా దానికి యాంటీబాడీస్ ఎదుర్కొనే కణాలు మనకి శరీరంలో పెంపొందాయి. ఆ రంగానే జబ్బుల విషయం కూడా ఒకేసారి మీద పడిపోతే మనం చేయడం, ఉధృతంగా వచ్చి ఒక్కసారి మీద పడితే ఒక టీవీతో చేయి జబ్బు ఉంది, ఒకేసారి చేపడేవాడు ఇంత దగ్గేస్తాడు, మొహం తగ్గదుగుతుంటాడు, అయితే మనకు వచ్చేయచ్చు. అదే అని అంటుంటారు. రోజు కొద్దిగా వెళ్ళాడు మన శరీరంలోకి, మన స్లోగా కొద్దిగా మనకి శరీరంలో మనకి రోగం నిరోధక దానికి వ్యతిరేక కణాలు మనం ముందే చెప్పుకున్నాం. వ్యాధికి ఎదుర్కొనే శక్తిని, తట్టుకునే శక్తిని ఇమ్యూనిటీ అంటాం. అది స్లోగా డెవలప్ అవుతుంటుంది. ఎలా డెవలప్ అవుతుందో మీకు చెప్తాను విషయం. కానీ ఇమ్యూనిటీ అర్థం కావాలి. అంటే అది ఇన్నేట్ ఇమ్యూనిటీ, ఎక్వైర్డ్ ఇమ్యూనిటీ అనేది. ఇలా కాకుండా ఇంకొకటి ఉంది, ప్యాసివ్ ఇమ్యూనిటీ. ప్యాసివ్ అంటే మన శరీరం లేవు, ఆ క్రిములు అసలు ఎదుర్కొనే శక్తి లేదు, కానీ జబ్బు వచ్చేసింది. ఆ జబ్బు వచ్చేస్తే ఏంటైపోతుంది? ఇప్పుడు ఏం చేస్తాము, ఇంకో వ్యక్తిలో తయారైనటువంటి యాంటీబాడీస్ని ఎదుర్కొనేటువంటి కణాలు ఇమ్యూనిటీ సంబంధించిన కణాలని తీసుకుని వీడికి ఎక్కిస్తే వెంటనే వెళ్ళిపోతాయి. మన ఆంధ్రప్రదేశ్లో ఏదో జరిగింది అనుకున్న ఇన్సిడెంట్, మన దగ్గర పెద్ద ఇన్సిడెంట్ జరిగింది, దాని ఎదుర్కొనే శక్తి మనకు లేదు. వెంటనే ఫోన్ చేస్తే మన ప్రధానమంత్రి గారు, ఆ హోమ్ మినిస్టర్ వెంటనే ఆర్మీ దింపేస్తారు. క్షణాల్లో 1 గంటలో దిగిపోతారు. ఇక్కడ అల్లకల్లని నిమిషాలు అడిచేస్తారు. మన దగ్గర ఆర్మీ లేదు. మన దగ్గర ఆర్మీ ఉంటే చేసేయగలం, లేదుగా. ఒక్క మనిషి కూడా లేడు. ఢిల్లీ నుంచి ఎక్కడెక్కడ కాన్పూర్ నుంచి ఇక్కడ దిగిపోతారు, మొత్తం ఒక్కసారి క్షణాల్లో దిగిపోతారు. 2 గంటలో మొత్తం అడిచిపారేస్తారు. అదే పాసివ్ ఇమ్యూనిటీ. మన దగ్గర లేనిది ఇంకోటి తెచ్చుకుని చేయడం. ఇప్పుడు మీరు ఉంటున్నారు ప్లాస్మా థెరపీ అని కరోనా దాంట్లో ఉంటున్నాం. ఏంటి ప్లాస్మా థెరపీ అంటే, మనకి కరోనా వచ్చింది, వాడు చావు బతుకుల్లో ఉన్నాడు, ఉంటే ఆల్రెడీ కరోనా వచ్చి ఏ రకంగా కూడా పెద్ద సిమ్టమ్స్ లేకుండా ఉండి దాని నుంచి బయటపడి డిశ్చార్జ్ అయిపోయిన తర్వాత ఒక 10 రోజులు, వారం 10 రోజులు తగ్గించింది. ఇప్పుడు మామూలు 14 రోజులు హాస్పిటల్ ఉంచుతున్నారు, ఒక వారం ఉంచుతారు. 3వ వారంలో కానీ 4వ వారంలో కానీ అతనిలో అంటే 300 ml రక్తం తీసుకుని
ఆ రక్తాన్ని తీసుకుని దాంట్లో ప్లాస్మా, మన రక్తంలో 2 భాగాలు ఉంటాయి, ప్లాస్మా నేను తర్వాత ఏమో ప్యాకెట్ సెల్స్ అని. ఆ సెంట్రిఫ్యూజ్ చేస్తే ఆ ప్యాకెట్ సెల్స్ అంటే ఆర్బీసీ డబ్ల్యూబీసీ అంటిపోతాయి, కేవలం ప్లాస్మా లిక్విడ్ మాత్రమే వెళ్తుంది. ఆ తీసుకుని ఈ పేషెంట్ బ్లడ్ గ్రూప్ ఒకటి అవ్వాలి, ఆ ఎక్కిస్తే ఈ చావు బతుకులో ఉన్న మనిషి బయటపడిపోతున్నాడు. ఎందుకు బయటపడ్డాడు? దాంట్లో దిస్ ఈజ్ పాసివ్ ఇమ్యూనిటీ. ఆల్రెడీ ఆ మనిషి బయటపడ్డాడు కదా. ఎందుకు బయటపడ్డాడు? వాళ్ళ యాంటీబాడీస్ ఉన్నాయి. కరోనా వచ్చి కూడా ఏ బాధ లేకుండా హాయిగా బయటపడ్డాయంటే వాళ్ళు యాంటీబాడీస్. ఎవడు తెచ్చిపోతున్నాడు? యాంటీబాడీస్ తగినది లేనివాడు తెచ్చిపోతున్నాడు. యాంటీబాడీస్ లేనివాడు తగినది లేనివాడు తెచ్చిపోతున్నాడు కనుక ఎవడైతే యాంటీబాడీ పెంపొందాయో ఆడు యాంటీబాడీస్ ఎక్కించినట్లయితే, ఆ ప్లాస్మా థెరపీ చేయించినట్లయితే దట్ ఈజ్ పాసివ్ ఇమ్యూనిటీ. అని ఇప్పుడు పిచ్చుకోక కరుస్తుంది, పిచ్చుకు బాగా కరిచేస్తుంది, మొత్తం ఘాటి పీక్ వరుస కళ్ళగా పీకేస్తే మనం మామూలు పిచ్చుకు కరిస్తే మామూలు యాంటీ రేబీస్ వ్యాక్సిన్ చేయిస్తాం. ప్యాసివ్ చేస్తే అది స్లోగా ఒక నెల అయ్యాక దానికి ఒక కనీసం 15 రోజులు నెలలు అయితే కానీ అప్పుడు దానికి ఆ పిచ్చికి ఒక రేబీస్కి ఎదుర్కొనే శక్తి వాళ్ళు డెవలప్ కాదు. ఎవరైతే పీకేసిందో అవి దెబ్బతో పైకి చంపు తినేసే. అప్పుడు అందుకేం చేస్తాం మనం? పాసివ్ ఇమ్యూనిటీ. దానికోసం అంటే ఆ పిచ్చికొక్క కరిచిన చోట యాంటీ రేబీస్ సంబంధించిన వ్యాక్సిన్ పోసేస్తాం అక్కడ పాసివ్గా, అవి పోసేస్తాం. అది పోస్తే ఆ స్థలంలోనే ఇమ్మీడియట్గా సైన్యం రెడీగా ఉంది ఆ క్రిమినల్ అక్కడ అణిచేసి. కుక్క కరిచిన కొద్దిసేపటికి పోయాలి గాయంలో, అలాగే ఇంటికి చేతికి ఇవ్వాలి. ఇస్తే ఈ పాసివ్ ఇమ్యూనిటీతో ఆ రోగ నిరోధక శక్తిని మనకు రోగ పెంపొందిస్తాం అన్నమాట. అంచేతది మన ఇమ్యూనిటీ ఏంటి? మన శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంపొందడం, రోగ నిరోధక శక్తిని యాంటీబాడీస్ అంటారు. దీన్ని ఏమంటారు? యాంటీబాడీస్. యాంటీబాడీస్ కూడా బాగా తెలుసుకోవాలి. ఇంకా కొన్ని పదాలు ఉన్నాయి, మీకు చెప్తాను. మనం ఏజిఎం, ఏజిజీలు, సైటోకైన్స్, ఇవన్నీ తగ్గ పదాలు వస్తున్నాయి మనకి. ఆ పదాలను కూడా మీకు వివరిస్తాను. ముందు మనకి ఇమ్యూనిటీ, ఇన్నేట్ ఇమ్యూనిటీ, ఎక్వైర్డ్ ఇమ్యూనిటీ, పాసివ్ ఇమ్యూనిటీ అవి తెలిసినట్టయితే మనకి చక్కగా. అయితే కొన్ని సందేహాలు వస్తాయి మనకి. ఈ సందేహాలు ఏంటంటే, ఇది ఇప్పుడు మనకి కొంతమందికి కొన్ని జంతువులు, ఇప్పుడు మనకి గబ్బిలో మన కరోనా వైరస్ ఉంది, కోవిడ్-19 అన్నాం. ఇది చైనాలో ఎవరిలో ఎక్కడ ఉంది? మొదలైనది ఎక్కడ ముందు? గబ్బిలాల్లో ఉంది, తర్వాత కుక్కల్లో ఉంది, చేపల్లో ఉంది, పాముల్లో ఉంది, దేవుడిలో ఉంది. అవి చావలా. అవన్నీ అయితే గుట్లకి పాములు తెచ్చిపోవాలి, గుట్లకి గబ్బిలాలు తెచ్చిపోవాలి. అవి చావాలా. ఎందుకు చావాలా? మరి ఆ గబ్బిలాలు తిన్నవాళ్ళని, ఆ కుక్కలు తిన్నవాళ్ళని, ఆ పాములు తిన్న వాళ్ళకి ఈ జబ్బు వచ్చింది. మరి గబ్బిలానికి కరోనా వైరస్ ఉంటే అది చావకుండా వీడి చావడం ఏంటి? కుక్కకి ఆ కరోనా వైరస్ అది చావకుండా వీడి చావడం ఏంటంటే, ఆ స్పీషీస్, ఆ జాతుల్లో ఎలా అయితే మనం మొదటి నుంచి మనకి ఇన్నేట్ ఇమ్యూనిటీ అన్నామో అది దానికి ఉంది. ఇన్నేట్ ఇమ్యూనిటీ వాటికి ఉంది. దాంట్లో క్రిమి ప్రవేశించినా ఏం చేయలేదు. రాసుకోరా ఇనుసరా అని ఆహ్వానించాయి, పెట్టుకున్నాయి. చిన్న మనిషికి లేదు, ఇన్నేట్ ఇమ్యూనిటీ లేదు ఆ విషయంలో, కరోనాకి లేదు. అందుకే వీడికి వచ్చేసి. అంచేత కొన్ని స్పీషీస్, కొన్ని జాతుల్లో అవి పక్షులు కావచ్చు, జంతువులు కావచ్చు, వాటిల్లో మనుషుల్లో కూడా కొన్నిట్లకు ఉంది. వాటిలో ఈ రకమైన స్పీషీస్లో ఇమ్యూనిటీ ఉంది. అంచేత ఆ ఉన్నప్పటికీ అవి ఏవి అవవు. గబ్బిలాలు చావాలా, కుక్కలు చావాలా, పాములు చావాలా, ఏమి చావాలి? అవన్నీ బాగానే ఉన్నాయి. మనుషులు మాత్రం వచ్చారు. చైనాలో వేల మందికి వచ్చాయన్నమాట. అలాగే కొన్ని జబ్బులు కూడా రేషియల్ ఇమ్యూనిటీ, జాతులు, నల్లజాతి మనుషులు, తెల్లజాతి మనుషులు అని అంటాం కదా. ఆ జాతి మనుషుల్లో కూడా కొన్ని జబ్బులు కొన్ని. ఎయిడ్స్ వ్యాధి విషయంలో ఒక జాతి మనుషుల్లో ఎయిడ్స్ వ్యాధి ఎంతకీ రాలా. వాళ్ళది ఎయిడ్స్ వ్యాధి వాళ్ళు కలిసినా సరే ఆ మనిషికి ఎయిడ్స్ రాలా. ఎందుకు రాలేదు అంటే వాళ్ళల్లో ఆ ఇమ్యూనిటీ, ఆ జీన్ ఉంది. టాట్ జీన్ అనేది ఒకటి ఉండి అది లోపిస్తే లేకపోతే ఆ జబ్బు రాదా. డెఫ్ జీన్ అని, టాట్ జీన్ అని జీన్స్ ఉన్నాయి. ఆ జీన్స్ డబ్బు ఏం చేసాయంటే కొన్ని లోపిస్తూ వచ్చాయి, కొన్ని లేకపోతే. కొన్ని జీన్స్ లోపిస్తే వ్యాధి వస్తున్నాయి, కొన్ని జీన్స్ ఉంటే రాదు.
ఆరంగా అలాగే తెల్లజాతి నల్లజాతి మనుషులు అనుకున్నాం కదా, టీవీ జబ్బు అమెరికాలో ఉన్నటువంటి నల్లజాతి మనుషులు నల్లజాతి నీగ్రోల్లో టీవీ జబ్బు ఊరికి వస్తుంది. తెల్లజాతిలో రాదులాగా టీవీ జబ్బు. ఎందుకు? నల్లజాతి నీగ్రోల్లో ఆ జాతి మనుషుల్లో టీవీని ఎదుర్కొనే జీన్ లేదు, ఆ ఇన్నేటి ఇమ్యూనిటీకి సంబంధించి లేదు అక్కడ. ఎక్వైర్డ్గా ఒక లేదు వాళ్ళకి, ఎక్వైర్డ్ అవ్వడం కూడా జీన్స్ కావాల్సిందే లేదు. ఆరంగా రేసెస్ ప్రకారం కూడా మనకు ఉంది. అలాగనే ఇప్పుడు మనకి ఇంకొక చిన్న విషయం, ఇంకా మనకి రీసెంట్గానే కోవిడ్-19 వచ్చేది తెలియదు కనుక, కానీ కోవిడ్-19 ఈ కరోనా వైరస్ వల్ల చనిపోయే వాళ్ళని మనం తీసుకున్నట్లయితే, కరోనా వైరస్ తీసుకుంటే గురి అవుతున్న వాళ్ళు కానివ్వండి, చనిపోతున్న వాళ్ళని తీసుకుంటే ఎవరో తెలుసు ఎక్కువ మంది? మగవాళ్ళే. ఆడవాళ్ళు తక్కువ. ఆడవాళ్ళు ఈ కోవిడ్-19కి గురి కావడం తక్కువ, చనిపోవడం కూడా చాలా తక్కువ. అంటే ఇప్పుడు మనకు అనిపిస్తుందంటే మీ లేడీస్లో కోవిడ్-19కి ఆ రంగా ఆ స్త్రీ జాతికి ఎదుర్కొనే శక్తి ఉంది. మీరు స్టాటిస్టిక్స్ తీసుకోండి, చనిపోయే ఆడవాళ్ళు చాలా తక్కువ. ఇప్పుడు భర్త చచ్చిపోతున్నాడు, భార్య ఆవిడతో నిన్నదాకా ఉంది, ఆవిడ చచ్చిపోట్లా, వాడు బయట కొట్టుకుపోతాను. ఇప్పుడు మనకి డాక్టర్లు చూసాం, నెల్లూరు డాక్టర్ గారు, ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ అన్నారు, ఆయన చనిపోయాడు, వాళ్ళ భార్య బాగుంది. కర్నూలులో డాక్టర్ గారిని చూసాం, ఆయన చనిపోయారు, వాళ్ళ భార్య ఉంది. అలాగే మధ్యప్రదేశ్ చూసాం, ఢిల్లీలో చూసాం, డాక్టర్లు చనిపోయారు, వాళ్ళ భార్యలకి రావడం వచ్చింది, బట్ దే ఆర్ సేఫ్. అంటే లేడీస్లో ఏదో తెలియంది. ఇంకా మన ముందు అది ఏమిటి, ఇంకా జెనెటిక్ స్టడీస్ బాగా జరిగితే దాంట్లో మనకి తెలుస్తుంది. ఇంకా అది నిర్ధారణ చేయలేము, కానీ ప్రస్తుతానికి కనబడుతున్నటువంటి పిక్చర్ అది, దాన్ని మనం తెలుసుకోవాలన్నమాట. ఇంతే కాకుండా ఏజ్ చిన్న పిల్లల్లో తర్వాత వృద్ధుల్లో ఎందుకు వస్తుంది? ఈ ఇమ్యూన్ మెకానిజం అంతా కూడా చిన్న పిల్లల్లో గర్భంలో ఉండగా మొదలవుతుంది. కానీ ఇమ్యూన్ మెకానిజం అదేంటో మీకు చెప్తాను తర్వాత. ఇమ్యూన్ మెకానిజం అనేది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మారడానికి కనీసం సంవత్సరం, బిడ్డ పుట్టిన సంవత్సరం నుంచి సంవత్సరానికి కానీ ఇమ్యూన్ మెకానిజం సరిగ్గా అందుకోదు. అంచేత చిన్నపిల్లలు 2 ఇయర్స్కి 2 ఏళ్ళకి దాదాపు ఇమ్యూన్ మెకానిజం మన శరీరంలో రోగ నిరోధ శక్తిని పెంపొందింపజేసే మెకానిజం పిల్లల్లో 2 ఏళ్ళకి బాగా పెంపుతుంది, 5 ఏళ్ళకి ఫుల్గా వచ్చేస్తుంది, 5 ఏళ్ళకి. అంచేత చిన్నపిల్లలు ఎవరైనా విలువ, ఎందుకంటే ఇమ్యూన్ మెకానిజం లేదు. అలాగే ఇది ఇలాగ కొనసాగుతుంది. 60 ఏళ్ళు వచ్చే వయసుకి మళ్ళీ అన్నీ డౌన్ అవుతాయి. 60 ఏళ్ళు వచ్చినప్పుడు వృద్ధాప్యం ప్రతీది డౌన్ అవుతుంది కదా, ప్రతీది డౌన్ అవుతుంది. ఆ రంగానే ఇమ్యూనిటీ కూడా డౌన్ అవుతుంది. బట్టి అక్కడ దీంతో పాటు షుగర్ ఉన్నా, బీపీ ఉన్నా, ఆటోమిన్ డిజార్డర్స్ ఉన్నా, థైరాయిడ్ జబ్బు ఉన్నా, ఇలాంటి జబ్బులు ఉంటే ఇవి ఇంకా త్వరగా ఇమ్యూనిటీ తగ్గించేస్తుంటే ఇంకా ఇలా. అంచేత ఏజ్ అనేది చాలా కౌంట్ అవుతుంది. అలాగే హార్మోనల్ ఇంబ్యాలెన్స్, హార్మోన్స్ కూడా ఇప్పుడు షుగర్ జబ్బు ఉంది, దాని షుగర్ జబ్బుకి హార్మోన్ ఏంటి? ఇన్సులిన్ హార్మోన్ తక్కువ ఉంటే కూడా ఇమ్యూనిటీ తగ్గుతుంది. అందుకే షుగర్ ఉన్న వాళ్ళు దాదాపు తరచుగా ఏదో ఒక అనారోగ్యం గురవుతుంటారు. ఇన్సులిన్ తక్కువ ఉన్న వాళ్ళు, అలాగే థైరాయిడ్ తక్కువ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు ఇన్సులిన్ చెప్తారు. అదే ఆరంగా అలాగే ఇంక నీతో పాటు మనకి ఇమ్యూనిటీ రావాలంటే న్యూట్రిషన్ కావాలి. న్యూట్రిషన్ అంటే మన ముఖ్యంగా యాంటీ ఆక్సిడెంట్స్. ఎందుకు యాంటీ ఆక్సిడెంట్ రోలు అంటే మన శరీరం నిరంతరం ఏ రకంగా స్ట్రెస్ కానివ్వండి, ఏది కానివ్వండి, మన శరీరంలో ఫ్రీ రాడికల్స్ అని వస్తాయి. అవి పనికిరా నష్టం చేసే వస్తాయి. ఆ ఫ్రీ రాడికల్స్ మనకి హాని కలిగిస్తాయి. యాంటీ ఆక్సిడెంట్స్ ఏం చేస్తాయంటే ఫ్రీ రాడికల్స్ని డిస్ట్రాయ్ చేస్తాయి. అంచేత యాంటీ ఆక్సిడెంట్స్, ఆక్సిడేటివ్ స్పీసీస్ అంటాం అనమాట ఈ యాంటీ ఆక్సిడెంట్. అందుకోసం యాంటీ ఆక్సిడెంట్కి ఏ లేదండి, విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ ఈ, విటమిన్ డి, ఇంతే. విటమిన్ సి అన్నిట్లో బెస్ట్ అనమాట. ఈ విటమిన్ సి అనేది మనం ఎక్కువ తీసుకుంటే, ఎక్కువ విటమిన్ సి నిమ్మకాయలో ఉంది, నారింజకాయలో ఉంది, ఉసిరికాయలో ఉంది, అన్నిట్లో ఉంది కదా. పుల్లగా విటమిన్ సి ఉందండి. పుల్లగా ఏది ఉంటే దాంట్లో విటమిన్ సి ఉంది.
అది ఎక్కువ తీసుకోండి. ఏమిటి నేను ఇవాళ కరోనా వ్యాధి వచ్చేసింది, ఇమ్యూనిటీ వాళ్ళ పెంపు రాదు, క్షణాల్లో ఏమి పెంపొందు, స్లోగా ఏదైనా సరే స్లోగా వస్తాయి. మనం స్లోగా డెవలప్ చేసుకోవాలి. అంతేగాని క్షణాల్లో ఏంటి మామూలుగా మాత్రం ఒకటి మాత్రం గుర్తించాలి, మామూలుగా మాత్రం మనలో స్లోగా ఇమ్యూనిటీ డెవలప్ స్లోగా అది మనకేం చేస్తుంది, మన వ్యాధి రక్షణకి సాధారణ మన రోజువారీ బతుక్కి అది సరిపోతుంది, రోజువారీ బతుకు సరిపోతుంది. అంచేత ఇది ఏ రంగా ఇమ్యూనిటీ డెవలప్ అవుతుంది అని తీసుకున్నట్లయితే మనకి ఎలాగా ఏ రంగా ఇమ్యూనిటీ మెకానిజం, ది పీపుల్ ఆఫ్ ది ఇమ్యూనిటీ ఎలా ఉంది, డిఫెన్స్ సిస్టమ్ ఏ రంగా వస్తుంది ఇది తెలుసుకోవాలి. ఇంకా ఇక్కడ మనం ఇమ్యూనిటీ ఇంట్లోకి వెళ్ళాలి. డిఫెన్స్ ఇమ్యూనిటీ ఏ రంగా పెంపొందిస్తుంది, ఇమ్యూనిటీ ఏ రంగా అసలు శరీరంలో రక్షణ యంత్రాంగం ఎలా ఉంది అని తెలుసుకోవాలి. ఇమ్యూనిటీ అంటే రక్షణ యంత్రాంగం, ఆ రక్షణ యంత్రాంగం మనకి ఏ రంగా ప్రొటెక్షన్ ఇస్తుంది అని తెలియాలి. ఇప్పుడు మనకు తెలుసు సింపుల్గా మేము ఎదురుగా ఉన్న మనిషిని చూడండి, ఎదురుగా మనిషిని చూస్తే ఆ మనిషికి ఏంటంటే బ్రెయిన్లో కూడా రోగాలు వస్తాయి. అదే బ్రెయిన్లోనే ఉన్నటువంటి కొన్ని సెల్స్, బ్రెయిన్లో కొన్ని సెల్స్ ఏం చేస్తాయంటే ఇమ్యూనిటీ పెంచుతాయి. అలాగే మనకి రెండోది ఏంటి, మ్యూకస్ మెంబ్రేన్ అండ్ నోస్ ఆఫ్ ది థ్రోట్. ఇక్కడ ముక్కులు ఉన్నాయి, ఈ ముక్కు దీంట్లో మనం చూస్తే దీంట్లో ఉన్నాయి వెంట్రుకలు ఉంటాయి ముక్కులో ఉంటాయి. అలాగే లోపల మ్యూకస్ మెంబ్రేన్ ఉంది. ఇది బయట నుంచి ఏ రకం దుమ్ము వెళ్ళినా, ధూళి వెళ్ళినా, క్రిమి వెళ్ళినా సరే ఈ వెంటనే ఈ మ్యూకస్ మెంబ్రేన్ అక్కడ క్రిముల్ని ఇనాక్టివ్ చేసేస్తుంది, ఆపేస్తుంది. అంటే మన మ్యూకస్ పైన ముక్కు పైన ఉన్న పల్చని పొర, అది పొర అనుకున్నాం, అది డిఫెన్స్ మెకానిజం. దాంట్లో యాంటీబాడీస్, దాంట్లో సైన్యం ఉంది. మన మ్యూకస్ మెంబ్రేన్లో పోలీసులు ఉన్నారు, సైన్యం ఉంది, మనం గుర్తించాలి. మన చెవి ఉంది, దొరకబడి ఊరికి గొలికేస్తాం, చెప్పి గిరగిర తిప్పేస్తాం, తిప్పకూడదు. చెవిలో చాలా అవసరంలా. మన చెవిలో ఉన్నటువంటి ఆ శవం మెటీరియల్ మన బయట నుంచి వెళ్ళే మురికినంతటిని ఇలా క్రిమినల్ నాకు చంపేస్తాయి. మనం చేస్తాం గిర్ర తిప్పేసి ఆ మ్యూకస్ మెంబ్రేన్ డ్యామేజ్ చేసి పెడతాం. నో, చెవులో ఇప్పుడు అంతా ఇయర్ బడ్స్ అని అమ్ముతారు, జాన్సన్ ఇయర్ బడ్స్ తప్పు, జాన్సన్ ఇయర్ బడ్స్ వాడడం తప్పు. ఏం చేస్తాం, డ్యామేజింగ్ అవర్ ఇయర్ ప్రొటెక్షన్. అంచేత ముక్కులో కూడా కానీ ముక్కు వెంట్రుకలు కట్ చేసుకుంటారు. నో, షుడ్ నాట్. అవన్నీ మనకి ఆపే బల లోపలికల్లా ఆపుతాయి. మీరు ఊరికే ఇవన్నీ మన నేచర్లో ఊరికే రాలవి, ప్రొటెక్షన్, ఇది ప్రొటెక్షన్ అన్నమాట. అంచేత మన శరీరంలో ఇమ్యూనిటీ మెకానిజం ఎలా మెయింటైన్ అవుతుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ఒకటి బ్రెయిన్లో తయారుతుంది, ముక్కులో జరుగుతుంది, చెవులో జరుగుతుంది, అయిపోయాక మనకి గొంతుకులో ఇక నోట్లో లాలాజలం ఉంది. ఈ లాలాజలంలో కావలసిన అవి ఉంటాయి, డిఫెన్స్ సెల్స్ ఉంటాయి. మన నోట్లో చేస్తే అవి ఇన్యాక్టివ్ చేస్తే ఏ క్రిమి లోపలికి వెళ్ళినా సరే, లేదా చెత్త నోట్లో పెరస్తామండి మనం, చెత్త నోట్లో నవ్వులుతుంటాం. నా కారాకి వెళ్ళి ప్రతిసిన రోడ్డు కట్టి నవ్వులుతుంటాయి. చెత్త అంతా నోట్లో పనికిరాని చెత్త నోట్లో ఉంటుంది. వాటన్నింటిలో ఎంతో రోడ్డు ఇప్పుడు చెత్త అంతా మనం తింటాం. అదంతా ఇక్కడ క్రిములు వాటిని ఇనాక్టివ్ చేస్తాయి. నోట్లో లాలాజలం ఉమ్మే కదా, ఉమ్ము కాదు, అమ్మో ఉమ్ము చాలా విలువైంది. అది మన రక్షణ ఇస్తాం. తినే చెత్తనంటే దాంట్లో ఉన్నట్టు కంట్రోల్ చేస్తుంది. అలాగే టాన్సిల్స్ పెరిగే తీసేస్తాను. టాన్సిల్స్ తరచుగా చీంపట్టి వాచి పాడై కుళ్ళినప్పుడు తీయాలి, కానీ అంతగా తీయకూడదు. చాలా టాన్సిల్స్ పెరిగి తీసేస్తారు, తీయకూడదు. టాన్సిల్స్లోంచి లింఫ్ అక్కడంతా రక్షణ కణాలు తయారవుతాయి. మనం తెలియకుండా ఎంత ఉంది మన రక్షణ యంత్రం చూడండి. అడుగొడుక్కి ఎన్ని పోలీసు స్టాఫ్స్ ఉన్నాయో చూసుకోండి. నేను టాన్సిల్స్ అంటే ఎప్పుడైనా తరచుగా వచ్చి జ్వరం పట్టేసి మరి కుళ్ళిపోతే ఇప్పుడు కాలు ఉందండి, కురిపోతే కాలు తీసేస్తున్నామా? కాలు కుళ్ళిపోతే కాలు తీస్తాం, లేదా తీయం. మనం చెయ్యి కుళ్ళిపోతే తీస్తాం, నష్టం లేకపోతే ఉంచుతాం కదా, వీళ్ళేదో ఉంచడానికి ప్రయత్నం చేస్తాం కదా. అలాగే టాన్సిల్స్ కూడా అంత తేలిగా తీయకూడదు. అలాగే ఎడినాయిడ్స్ అంటే లోపల ఎడినాయిడ్స్ మనకి యాంటీబాడీస్, పోలీస్ గార్డ్స్ని యాంటీబాడీస్ని తయారు చేస్తాయి. అలాగే మన లోపల మొత్తం మ్యూకస్ మెంబ్రేన్ అంతా కూడా అన్ని మన శరీరంలో ఉన్న ప్రతి పొర, చర్మం కావచ్చు, మ్యూకస్ మెంబ్రేన్ కావచ్చు, ఏది కానీ అలాగే
అన్నీ కూడా మన గొంతులో ఉందంతా కూడా. అలాగే ట్రేకియా మనకు బాగా మన శ్వాసనాళిక దాని నిండా సీరియా ఉంటాయి, బాగా ప్రొటెక్ట్ చేస్తుంటాయి. మన కంట్లో బయట డస్ట్ పడుతుంటుంది, క్రిములు ఎడతాయి దానిలో. మరి కన్ను కుళ్ళిపోవాలి, నిజంగా చీము పట్టేయాలి. ఎందుకు పట్టట్లా? లాక్రిమల్ ఫ్లూయిడ్, కళ్ళల్లో ఉండేది నీరు వస్తుంది కళ్ళలోంచి. ఆ నీరు ఈ క్రిములన్నింటినీ డిస్ట్రాయ్ చేసేస్తుంది. చూసారా? మనం తెలియకుండా మన శరీరం ఎన్ని రకాలుగా మనకు ప్రొటెక్ట్ చేస్తుందో. నిత్యం మనం హాయిగా ఉన్నామంటే ఇవన్నీ కూడా మన. అలాగే మనకి ఇక్కడ గొంతు ఇవన్నీ గ్లాండ్స్ ఉంటాయి, పెట్టుకుని చూసే ఎన్ని గ్లాండ్స్ ఉంటాయి, చంకల గ్లాండ్స్, ఎన్ని గజ్జల గ్లాండ్స్, ఇవన్నీ లింఫ్ నోడ్స్, ఇవన్నీ కూడా మన శరీరంలో యాంటీబాడీస్ తయారవడానికి రక్షణ గ్లాండ్లు చేస్తుంటాయి. ఎందుకని చెప్తున్నా అంటే మనం వీటన్నిటిని జాగ్రత్త కాపాడుకోవాలి. అవన్నీ ఎవరైతే కాపాడుకుంటారో, ఎవరైతే హెల్తీగా ఉంచుతారో వాడు ఆరోగ్యంగా ఉంటారు. ఎవడుకోకుంటాడు. మనం ఇమ్యూనిటీ పక్క లేదా ఎక్కడ ఇమ్యూనిటీ అంటే ఏదో తీసుకొచ్చి ఇది కుప్ప పోసి మామిడికాయలు పొట్టాను లేకపోతే నిమ్మకాయలు బుట్ట కాదు. ఇవన్నీ కలిస్తేనే మనకి ఇమ్యూనిటీ. ఏదో ఒకటే రాదు. అలాగే మనకి బోన్ ఇక్కడ బోన్ ఉంది, ఈ చెస్ట్ బోన్, ఈ బోన్ వెనకాతల థైమస్ అనే గ్లాండ్ ఉంటుంది. అమ్మో చాలా ఇంపార్టెంట్. చిన్నపిల్లల్లో మనకి టీ సెల్స్ అని వస్తాయి. ఆ బోన్ మ్యారోలో నుంచి టీ సెల్స్ బి సెల్స్ అని వస్తాయి. ఇవి చాలా అవసరం. బోన్ మ్యారో చూస్తే అవి రక్తంలోకి వచ్చి ఈ థైమస్, దిశగా థైమస్ అంటాం, ఈ థైమస్లోకి వెళ్ళి అవి చక్కగా శక్తివంతంగా మారుతాయి. తయారయ్యేది అక్కడ బోన్ మ్యారో. అవి రక్తంలోకి వెళ్ళి వచ్చి చేరుతాయి. దానికి టీ సెల్స్ అంటారు. అలాగే టీ హెల్పర్ సెల్స్ అని కూడా వస్తాయి. అంచేత వీటన్నీ కాపాడు. అంతేకాకుండా లివరు మనకి ఇది కూడా. అలాగే స్ప్లీన్ ఉంటుంది. ఆ స్ప్లీన్ అలాగే ఇంటే కడుపులో మన జీర్ణాశయం, దాంట్లో యాసిడ్ ఉంటుంది. ఆ యాసిడ్ చేసి తినడాల్లో క్రిములు ఏమన్నా సరే తాగే నీళ్ళలో తినే ఆహారం ఉంటే ఆ యాసిడ్ అది ఆ క్రిములన్నీ హరించేస్తుంటుంది. జీర్ణాశయం పేగుల లోపల అక్కడ కూడా దాని మ్యూకస్ ఉంటుంది, అది క్రిములు సంహరించేస్తుంటుంది. అంటే మనం ప్రొటెక్ట్ చేయబడుతున్నాం అనేది. ఆరగానే మనకి మూత్రకోశం, కిడ్నీస్, కిడ్నీలు మూత్రకోశం, ఆ మూత్రకోశంలో పొర కూడా మనకు అన్నింటిలో క్రిమినల్, మన మూత్రం ద్వారా చెందిన క్రిమినల్గా దాన్ని చేసి యురిత్రా లేదా ఎన్నో అడ్డు మూత్రం వచ్చే గొట్టం ఉంది మా మగవాళ్ళకి. కానీ ఆ యురిత్రల దాంట్లో అంటే మ్యూకస్ మెమరీను ఎంత స్ట్రాంగ్ అంటే స్ట్రాంగ్, క్రిమినల్ తేలిక వెళ్ళవు. అంచేత అలాగే బోన్ మ్యారో, స్కిన్, ఇంక చర్మం చూసారా, ఇది అసలు మనిషి మొత్తం ఒక ఇనప కవచం చెప్పాలంటే. ఈ స్కిన్ అనేది ఇవ్వచక్క ఇనప కవచం. బయట ఏం వెళ్ళలేదు, లోపలికి ఏది వెళ్ళలేదు, మొత్తం ఉంది. దీంట్లో యాంటీబాడీస్ ఉన్నాయి. ఇక్కడ క్రిములు పడితే ఈ క్రిముల్ని ఇక్కడి సంహరించేస్తుంది. మనం ఇప్పుడు చూసాం. అందుకనే చర్మాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. టేక్ స్కిన్ కేర్, సెల్ఫ్ స్కిన్ కేర్ అని అంటాం. వాడు ఎప్పుడు సెల్ఫ్ స్కిన్ కేర్, ఎవరు మట్టుకు వాళ్ళ చర్మాన్ని కాపాడుకోవాలి, చాలా ఇంపార్టెంట్. లేకపోతే మురుగులు తింటాం, కాళ్ళు మురిగ్గాలు ఉంటాయి, అవి పగుళ్ళు వస్తుంటాయి, పగిలిపోతుంటాయి, గాళ్ళు పడతాయి, పెరపర గీకుతుంటాం, ఇన్ని ఘాట్లు పడతాం. ఎంత గీకుతారండి, ఊరికి గీకుతారు, ఎంత గీకేస్తారు. చెత్త ఓకే, దాన్ని కాంట నూనె రాసుకొని ఇంకో చేస్తే దాన్ని శుభ్రం నీట్గా ఉంటుంది. గోకేస్తుంటాం. స్కిన్ షుడ్ బి కేర్ఫుల్, నీట్గా ఉండాలి. నీట్ అంటే చూడడానికి భావన పైన రాస్తున్నారు కదా, హెల్తీగా ఉండాలి. స్కిన్లో మనకి చెమట పట్టింది అనుకుంటాం. చెమట పట్టగానే మనం బయట నుంచి మామూలుగా అయితే స్నానం చేయాలి, వేరే విషయం. వెంటనే ఆ వచ్చే సాల్ట్ వస్తుంది, చెమటలోంచి సాల్ట్ వస్తుంది. సాల్ట్ చాలు. అందుకనే సముద్ర స్నానం తరచుగా చేయమని చెబుతాం. సముద్ర స్నానం తరచుగా చేసే వాళ్ళకి ఆరోగ్యం బాగుంటుంది. సముద్ర స్నానం సరదా కాదు, నిజంగా సముద్రం చేయడానికి సరిగ్గా సముద్ర నీళ్ళు మురికి లేకుండా ఉంటే ఇప్పుడు అంతా పొల్యూషన్తో సముద్ర నీళ్ళు పాడైపోతున్న వేరే విషయం. సముద్ర స్నానం మంచినీళ్ళు సముద్రం రోజు స్నానం చేస్తే వాడు ఇమ్యూనిటీ ఎక్సలెంట్గా ఉంటుంది. ఎందుకంటే సముద్రంలో ఉన్న ఉప్పు, సోడియం క్లోరైడ్ ప్రొటెక్ట్స్ అవర్ స్కిన్, ప్రొటెక్ట్స్ అవర్ ఇమ్యూనిటీ. సముద్ర స్నానం అనేది మనకు చాలా మంచిది. మనవాడు పూర్వకాలం ఏదో సంవత్సరానికి 2 సార్లు సముద్ర స్నానాలు, ఏదో ఏ రోజు ఆ రోజు అని అంటారు. ఆ రోజు సముద్రం స్నానం చేసి అది ఒకసారిగా చేసింది.
ఈ సముద్రం దగ్గర ఉన్న వాళ్ళు దాదాపు 2 సార్లు 3 సార్లు నుంచి సముద్రం ఒక అరగంట గంట కూర్చోండి చేస్తే ఆ దాంట్లో ఉన్న సాల్ట్ మనకి ప్రొడక్షన్ ఇస్తుంది, ఇమ్యూనిటీని పెంచుతుంది. చూసారా, ఇమ్యూనిటీ మెకానిజం అనేది మనకి ఏ రకంగా ఉంటుందో వీటన్నిటిని ఈ ఇమ్యూనిటీ మన శరీరంలో ఈ రకంగా చేసేదాన్ని మొత్తం ఎక్కడి చేతే కంట్రోల్ అవుతుంది అని తెలుసా మీకు? హైపోథాలమస్ అనే బ్రెయిన్లో ఉంది, అలాగే పిట్యూటరీ ఉంది. ఇవి మన ఇమ్యూనిటీ మెకానిజం జరిగేటి అన్నిటిని అవి కంట్రోల్ చేస్తుంది. ఏది? హైపోథాలమస్, దట్ ఈజ్ మాస్టర్ సెంటర్. మన కేంద్రం, మన బ్రెయిన్లో ఉన్న హైపోథాలమస్. మనకి ఎండాకాలం వెళ్తాం, బయట ఎండగా ఉంటుంది, ఎండగా ఉన్నా సరే మనకి ఒంటి మీరు లోపల వేడి ఒకటేలా ఉంటుంది. బయట 120 డిగ్రీలు ఉండొచ్చు, 130 ఉండొచ్చు, మన లోపల మన టెంపరేచర్ 98.4 ఉంటుంది, 98.6 ఉంటుంది. ఎందుకని? 99 కలదు అది. 98 మీరు థర్మామీటర్ నోటు పెట్టి చూస్తే 98.4, బయట మన 120. కారణం ఏంటి? మన హైపోథాలమస్ అనేది మన బ్రెయిన్లో ఉన్నది, మన శరీరంలో ఆ హీట్ని పెరగకుండా రెగ్యులేట్ చేస్తుంది. ఆ రంగానే మన శరీరంలో ఇమ్యూనిటీ మెకానిజం రెగ్యులేట్ చేసే హైపోథాలమస్ అండ్ పిట్యూటరీ గ్లాండ్స్. ఇది ఇమ్యూనిటీ మెకానిజం ఎలా అవుతామో తెలియదు. ఎందుకు ఇది డీటెయిల్స్ చెప్తా అంటే ఇమ్యూనిటీ మాట్లాడడం కాదు, ఈ ఇమ్యూనిటీని మనం చేసే యంత్రాంగం మనలో ఏముంది, దీన్ని కీపప్ చేసుకోవాలి, వీటిని రక్షించుకోవాలి. వీటి జాడ మనకి ఎప్పుడైతే తెలుస్తుందో వాటిని మనం రక్షించుకోవడం జరుగుతుందన్నమాట. ఆ రంగా చేసుకోవాలి. అంచేత ఇప్పుడు ఈ రకరకాల స్పీషీస్లో ఉన్నాయి అని చెప్పుకున్నాం కదా. ఇవాళ ఏజ్ గురించి చెప్పుకున్నాం, హార్మోన్స్ చెప్పుకున్నాం, అన్నీ చేసుకొని ఇదని చేసి చాలా వచ్చాయి. ఇక మన శరీరంలో వచ్చే దాంట్లోనూ ఇంకా ముఖ్యంగా ఏవేవి దీనికి కారణం అవుతాయి అనేది తెలుసుకున్నాం. ఏవి కంటే మామూలుగా ఆ ఇమ్యూనిటీలో యాక్టివ్ ఇమ్యూనిటీ, పాసివ్ ఇమ్యూనిటీ చెప్పుకున్నాం కదా. దాంట్లో పాటు వ్యాక్సిన్స్ ఉన్నాయి. మన ఇమ్యూనిటీ పెంచడంలో వ్యాక్సిన్స్ రోల్ కూడా ఉంది. మనం బీసీజీ వ్యాక్సిన్, స్మాల్ పాక్స్ వ్యాక్సిన్, పోలియో వ్యాక్సిన్, రకరకాల వ్యాక్సిన్, ఇవి కూడా ఇమ్యూనిటీ పెంచుతాయి. ఇంతవరకు మనం చెప్పుకొచ్చాం ఏం చేయాలండి, ఏవి మనం ప్రొడక్ట్ చేస్తాయి. రెండో పక్క బయోటెలసీ చెప్పాం. ఇప్పుడు వ్యాక్సిన్స్ ద్వారా మనకి చాలా వరకు అది ఈ వ్యాక్సిన్ చేయించుకోవడం చాలా దాంతో యాంటీబయాటిక్స్ తయారైపోయి మనకి చాలా తగ్గగా ఉంటాయి. ఈ వ్యాక్సిన్స్ ఉంటే కొన్ని వ్యాక్సిన్స్ ఏంటంటే ఇప్పుడు బీసీజీ అనుకోండి, టీబీ క్రిములని ఇన్యాక్టివ్ చేసి మనం ఎక్కిస్తాం, చంపేయం, ఇన్యాక్టివ్ చేసి ఎక్కిస్తాం. బీసీజీ వ్యాక్సిన్ అవి లైవ్ వ్యాక్సిన్ అంటారు. బీసీజీ అంటే దేనికి వాడతాము? చేయి వ్యాధి రాకుండా వాడతాం బీసీ వ్యాక్సిన్. అంటే ఇమ్యూనిటీ పెంచడం, ఇన్ని రకాలుగా ఇమ్యూనిటీ పెరుగుతుంది, ఇన్ని రకాలుగా వస్తుంది అని చెబుతున్నాను. మనకి బయట నుంచి క్రిములు అటాక్ చేసినట్టయితే మన శరీరంలో ఉన్నటువంటి ఈ లింఫ్ గ్లాండ్స్ కానివ్వండి, మన తెక్కన కానీ, బోన్ మ్యారో కానివ్వండి, రక్తం కానివ్వండి, ఇవన్నీ కూడా వాటిని ప్రొటెక్ట్ చేసుకుంటున్నాయి. మన శరీరంలో ఉన్న యంత్రాంగం అంతా దానికి సండాసం అవుతుంది అని మనం చెబుతున్నాం. శరీర యంత్రాంగం ఇప్పుడు చెప్పినవన్నీ మనకు వచ్చేవాటిని అడ్డుకుంటున్నాయి. ఎక్కడి నుంచి ముక్కు నుంచి కింద దాకా, కంటి నుంచి మెదడు దాకా, ఇవన్నీ కూడా మనం అడుగడుక్కి వారికి బ్రేక్ వేస్తున్నాయి. ఇవి చేస్తున్నాయి అన్నమాట. ఆరోగ్యాన్ని వ్యాక్సిన్ ద్వారా బీసీజీ వ్యాక్సిను, అలాగే టైఫాయిడ్ వ్యాక్సిను, అలాగే పోలియో వ్యాక్సిను, ఎంఎంఆర్ వ్యాక్సిను అంటే మమ్స్, మీజిల్స్, రూబెలా సంబంధం, 15D వ్యాక్సిన్ ఫర్ ఎల్లో ఫీవరు, అలాగే కిల్డ్ వ్యాక్సిన్ కొన్ని క్రిములు చంపేసేసేది ఎక్కిస్తాం. అలాంటి టీఏబీ వ్యాక్సిను, కలరా వ్యాక్సిను, సాక్ వ్యాక్సిన్ ఫర్ పోలియో, రేబీస్ వ్యాక్సిను, హెపటైటిస్ బి వ్యాక్సిను, ఇవన్నీ కూడా ఉన్నాయి. అలాగే టెటనస్ టాక్సైడ్, డిఫ్టీరియా టాక్స్, ఇవి కూడా మాకు రకరకాల వింటున్నాం. అంతే నాటి గురించి డీటెయిల్ కావాలి. ఇంకా అంతే పాసివ్. ఇక అలాగే పాసివ్ ఇమ్యూనిటీ, మనకి ఎప్పుడైనా శరీరంలో ఎప్పుడైనా ఇబ్బంది వస్తే వెంటనే వేరే ఇంకోళ్ళను తీసుకుని ఎక్కిస్తామని చెప్పావు కదా. రెడీగా తయారున్నవి, రెడీమేడ్. ఇప్పుడు అన్నీ రెడీమేడ్ అయిపోయింది. ఒక ఇడ్లీ చేయాలంటే పిండి చేసి పప్పు నానబెట్టి రుబ్బి ఇడ్లీ వేసుకోవడం, ఇడ్లీ పెట్టి తేవడం, వేసుకోవడం, బిడ్డి పెట్టడం, దోశ పెట్టడం, నీళ్ళ కలపడం, పెనం మీద అన్నం అయిపోయింది. అంతా రెడీమేడ్. ఇప్పుడు అంతా మనం రెడీమేడ్ కదా, ఇప్పుడు అంతా రెడీమేడ్ వచ్చేసింది. మరి ప్రతి రెడీమేడ్ ఏ చేయాలన్నా రెడీగా ఉంటాయి. ఒక ఉప్మా చేయాలి, పొడి స్టోర్లో సూపర్ రోజులు తెచ్చుకుంటాం, ఇంత డబ్బాలు పెడతాడు, నీళ్ళు పోస్తాడు, 6 నిమిషాలు ఆగమంటాడు, 6 నిమిషాలు తింటాం, ఉప్మా రెడీ, తినాయి 1 మినిట్లో నోటికి వెళ్ళిపోతుంది.
లేకపోతే ఉడకబెట్టడం చేయడం ఎంత తెప్పలు అన్నీ వేసేసి ఉంటాయి దాంట్లో అంతా రెడీమేడ్. ఆరంగానే పాస్ ఇమ్యూనిటీ దాంట్లో వచ్చేసి దాంట్లో మనకి ఇప్పుడు RH బ్లడ్లో కూడా RH నెగిటివ్ పాజిటివ్, RH నెగిటివ్, RH పాజిటివ్ ఉంటాయి. కొన్ని మదర్ ఏమో RH నెగిటివ్ అయితే ఫాదర్ RH పాజిటివ్ అయితే పుట్టే బిడ్డకి RH పాజిటివ్ వస్తే అక్కడేమో ఇబ్బందులు వస్తాయి. అప్పుడు వాళ్ళకి ఇంజక్షన్ ఇస్తాం, యాంటీ-డి ఇంజక్షన్స్. ఈ రకంగా తీసి రకరకాల మదర్ అన్నిటికీ బెస్ట్ మదర్ మిల్క్. మదర్ మిల్క్కి మన శరీరంలో ఇమ్యూనిటీ వండర్ఫుల్గా. కొంతమంది బిడ్డ పుట్టగానే వచ్చే పాలు పిండేస్తుంటారు. నో, షుడ్ నాట్. కొలెస్ట్రాల్ ఉంటారు, అది తప్పనిసరిగా ఇచ్చి తీరాలి. తప్పనిసరిగా వారి కొలెస్ట్రాల్ ఇస్తే జీవితాంతం సరిపోయే ఇమ్యూనిటీ, రకరకాల ఇమ్యూనిటీకి ప్రొటెక్షన్ వస్తుందన్నమాట. అంటే లైఫ్ లాంగ్ ఇమ్యూనిటీ ఉంటుంది. అందుకని ఇమ్యూనోగ్లోబులిన్స్ అలాంటివి కూడా మనం ఇవన్నీ ఇమ్యూనోగ్లోబులిన్స్ అనేది యాంటీబాడీస్ అన్నమాట. వీటి ఇమ్యూనోగ్లోబులిన్స్ అంటే ఇమ్యూనోగ్లోబులిన్స్ చాలా బాగా కామన్గా వచ్చాయి దీంట్లో. మనకి టెస్టులు చేస్తారు, ర్యాపిడ్ టెస్టులు IgM, IgM ఆ టెస్ట్. ఐజీ అంటే ఇమ్యూనోగ్లోబులిన్, M అంటే ఇమ్యూనోగ్లోబులిన్. M అనేది రీసెంట్ ఇన్ఫెక్షన్ని తెలియజేస్తుంది. యాంటీబాడీ టెస్ట్ చేసినప్పుడు ఇమ్యూనోగ్లోబులిన్స్ ఆర్ యాంటీబాడీస్ ఇమ్యూనోగ్లోబులిన్ M తెలిస్తే రీసెంట్. అది దీంట్లోనే కాదు, కరోనా వైరస్ దేంట్లో సరే, ఏ దాంట్లో సరే మనకు వ్యాధి వస్తే IgM, IgG అని 2 రకాల టెస్ట్ చేస్తాం. అది ఏ జబ్బైనా సరే ఇమ్మీడియట్గా తెలిసేదేమో IgM. తర్వాత లేటుగా వచ్చేది చాలా మొత్తం బాడీ ఫ్లూయిడ్స్ అన్నింటిలో కూడా IgG ఉంటాయి. IG అంటే కొద్దిగా టైం పట్టాయి అనమాట. ఆ IG అనేది చూసి అరగా ఇది ఉంటాయి, దాన్ని తెలుసుకుంటాం అన్నమాట. ఇది ఎంత మోతాదులో ఉంటాయి ఏంటని చూసినట్టయితే నార్మల్ వాల్యూ IgM అన్నట్లయితే 65 to 132 mg/100 ml. అది మేల్ IgM అనమాట. 65 లేట్ మన 68 130 mg అంటే నార్మల్గా తీసుకోవాలి. అలాగే ఫీమేల్ అయితే 96 to 114 per 100 ml ఫర్ ఫీమేల్. ఇలా ఉంటాయి. అంటే రేంజ్ అన్నీ మామూలుగా మీకు మామూలు వాళ్ళకి అవసరం లేదు, డాక్టర్లకు తీస్తాయి. ఆరుగా చూసుకుంటే అయిపోతుంది. అలాగే స్ట్రక్చర్స్ ఆఫ్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ఇమ్యూన్ సిస్టమ్. ఇమ్యూన్ సిస్టమ్ అంటే మన శరీరంలో ఇంతలో చెప్పుకొచ్చాం ఏంటంటే ఎలా ఇమ్యూనిటీ డెవలప్ అవుతుంది, ఏ కారణాలు అవుతాయని. వీటన్నిటికీ ముఖ్యంగా లింఫో రెటిక్యులర్ సిస్టమ్ అంటారు. లింఫో రెటిక్యులర్ సిస్టమ్ ఇది తెలుసుకోవాలి. లింఫ్ నోడ్స్ మనం చూసాం కదా. ఇక ఒకటే కాదు, ఈ లింఫ్ నోడ్స్ అంటే మన బాడీలో అంత ఉంటుంది. అది చెప్తే నువ్వు ఎక్కడ లింఫాటిక్ సిస్టమ్ కూడా. అలాగే లింఫో రెటిక్యులర్ సిస్టమ్ అనేది ఆ ఇమ్యూన్ సిస్టమ్, ఇమ్యూనిటీ పెంచడానికి ఉపయోగపడుతుంది. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ లింఫాయిడ్ ఆర్ రెటిక్యులో ఎండోథీలియల్ కాంపోనెంట్స్. లింఫాయిడ్ సెల్స్ అంటే లింఫోసైట్స్, ప్లాస్మా సెల్స్ ఉంటాయి. అవి రెస్పాన్సిబుల్ స్పెసిఫిక్ ఇమ్యూనిటీ. అలాగే రెటిక్యులో ఎండోథీలియల్ సిస్టంలో వచ్చేటి గల ఫాగోసైట్స్ వాటి తెలుసు. ఇంతవరకు మాలు చెప్పి ఎదురుకు చెప్తాను. మరిన్ని కొత్త వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. క్రింద ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.